హే గాయ్స్, హలో, నమస్తే, వనకం, వెల్కమ్ టు బిగ్ బాస్ టేల్స్. ఈ వీడియోలో నిన్న జరిగిన నామినేషన్స్ పార్ట్ 2 గేమ్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. వీడియో చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో నిన్న పార్ట్ 2 నామినేషన్స్లో భరణి గారు చెప్పిన పాయింట్స్ నాకు నచ్చలేదు. ఆ విషయం కూడా నేను నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను అనమాట. సో ఆయన సుమన్కి ఇవ్వకుండా దివ్యకి ఇచ్చుంటే బాగుండేది. అట్లీస్ట్ బికాస్ ఆయన ప్రీవియస్ గేమ్లో అందరూ నుంచోకపోయినా ఆయన కోసం దివ్య నుంచుంటుంది. సో ఆల్రెడీ సుమన్ గారి కోసం ఆయన ఒకసారి బాక్స్ ఓపెన్ చేసి సాక్రిఫైస్ చేశారు కాబట్టి దివ్యకి ఇచ్చుంటే అట్లీస్ట్ ఆయన ట్రూ సెల్ఫ్గా ఉన్నాడు అనిపించేది. కానీ ఆయన ప్రతిసారి పాము చావకూడదు, కర్ర ఇరగకూడదు అన్నట్టు బయట జనాలు ఏమనుకుంటారు అనే ఒక మంచితనం అనే గేమ్లో ఆడుతున్నాడు. సో అది ఆయన ఎందుకో అది తప్పు చేశాడు అనిపించింది. అదే విషయం దివ్య కూడా ఆయనకు అది చెప్తుంది అనమాట. నెక్స్ట్ శ్రీజ, నాకు అసలు షీఈ్ అ గేమ్ చేంజర్ అనమాట. తను చెప్పిన పాయింట్స్ ఆన్ పాయింట్ ఉంది అనమాట. ఎందుకంటే తను చెప్తుంది దివ్యకి ఎందుకు ఇవ్వకూడదో తను చెప్తుంది. నువ్వు 3 వీక్స్ సేవ్ అయ్యి వచ్చావు, మేము 3 వీక్స్ స్ట్రెస్ తీసుకున్నాము. 2 నువ్వు బయట చూసి వచ్చావు, బయట జనాలకి ఏం నచ్చుతుందో నీకు ఐడియా ఉంది, ఎవరి ప్లస్సెస్ ఎవరి స్ట్రెంగ్స్ ఏంటో వీక్నెస్ ఏంటో నీకు తెలుసు. సో అదొక అడ్వాంటేజ్ ఉంది. ఇప్పుడు కూడా నేను నామినేషన్లో ఉంచకపోతే నీకు అది ఇంకొక అడ్వాంటేజ్ అవుతుంది. సో విచ్ ఐ డోంట్ వాంట్ టు డూ అని చాలా ఫ్రెయిర్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేసింది. అలానే నేను ఒకవేళ నామినేషన్లో ఉంటే నాతో ఉండేవాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉండాలి అనేది కూడా నాకు ప్లాన్ ఉంటుంది. కాబట్టి అలా చూసినా కూడా నువ్వు నామినేషన్స్లోనే ఉండాలి అనే పాయింట్, అందు గురించి నేను నీకు నామినేషన్గా ఇది ఇవ్వట్లేదు అని చెప్పింది. ఫ్లోరా గారి విషయంలో లాస్ట్ వీక్ తను హెల్ప్ చేస్తుంది అండ్ ఫ్లోరా గారికి ఆల్రెడీ తను ఇచ్చింది కూడా. సో తను ఆ ఫ్లోరా గారికి ఇవ్వకుండా తనుజ అండ్ ఈయనకి ఇవ్వడానికి కూడా రీజన్స్ చాలా బాగా చెప్పింది. సో తను ఉన్న క్లారిటీ మాత్రం అమేజింగ్ అండి. అగ్ని పరీక్ష నుంచి దిస్ గర్ల్ ఇస్ రియలీ ఇంప్రెసివ్ అనమాట. ఈ అమ్మాయికి ఉన్న క్లారిటీ, ఈ అమ్మాయికి ఉన్న ధైర్యం, గట్స్ కొంచెమైనా భరణి గారికి ఉంటే అసలు గేమ్ ఏ క్లాస్గా ఉండేది. నేను నా పైన ఆయన చేయలేకపోయాడు. అట్లీస్ట్ ఒక నెక్స్ట్ వాళ్ళు ఏం చేస్తారనే ఒక ఆపర్చునిటీ చూడడానికైనా ఉండేది. భరణి గారు లిటరలీ అది స్పాయిల్ చేసేసారనమాట. సో నాకైతే అలా అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. బాయ్.